రిక్వైర్మెంట్ దానికి తగిన విధంగా సాఫ్ట్వేర్ ఎప్పుడు తయారు చేయరు. సాఫ్ట్వేర్ తయారు చేస్తే దానికి తగిన విధంగా ఆ క్లయింట్ యొక్క అకౌంట్స్ ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. లేదు నాకు ఇలాగే కావాలి అంటే ఆ ఫీచర్స్ ఎస్ఏపీలో లేనప్పుడు అభ్యాపడితే కూర్చొని ఆ ఫీచర్స్ ని మనము కొత్తగా చేయించాలి. అది కూడా మీరు గమనించాలి. ఓకేనా? డన్. సో టుడే చూడండి, నిన్న మనం చేసామండి. నిన్న అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ క్లియర్ కట్ గా డిస్కస్ చేసాం. ఓకే. సో ఇక్కడ ఏవైతే అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఉన్నాయో వీటిని క్లియర్ గా మనము లైక్ క్రియేట్ చేసాం, ఎంట్రీస్ పాస్ చేసాం, తర్వాత FB L1 లో వెళ్ళి చెక్ చేసాం. ఇప్పుడు FB L1 లో ఉన్న వెండర్ లైన్ డిస్ప్లే ఏవైతే పెండింగ్ ఇన్వాయిసెస్ ఉంటాయో వాటిని టుడే వచ్చేసి మనము క్లియర్ చేయాలి. టుడే మనము క్లియర్ చేయాలి. FB60లో మనము ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. F-53 వెండర్ పేమెంట్ చేస్తాం. ఎన్ని రకాలుగా చేయొచ్చు పేమెంట్స్ అంటే 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ అని 3 రకాలుగా చేయొచ్చు. అసలు ఏంటి సార్ ఈ మూడిటికి మీనింగ్ అని మీకు డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఇన్వాయిస్ నువ్వు 10,000 రూపీస్ పాస్ చేసావు. ఆ 10,000 అమౌంట్ ని అట్ ఏ టైం క్లియర్ చేయడం. సింగిల్ ఓకే 10,000 అమౌంట్ ని టోటల్ అమౌంట్ ఒక్కసారి క్లియర్ చేయడం వన్ టైం. దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. పెండింగ్ అమౌంట్ ఏమీ లేకుండా ఎంత అమౌంట్ ఉంటే 1 lakh కావచ్చు, 50,000 కావచ్చు, ఎంత ఉంటే అంత టోటల్ ఒకేసారి క్లియర్ చేయడాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. తర్వాత పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, 10,000 ఓకే. సో 10,000 ఇక్కడ 20,000 టోటల్ వాల్యూ ఎంత? 40,000. ఓకే. ఈ 40,000 లో 2 ఇన్వాయిసెస్ అట్ ఎ టైం క్లియర్ చేయొచ్చు. లేదు మనకి 40,000 లో 35,000 క్లియర్ చేయాలి. 35,000 క్లియర్ చేయాలి. అప్పుడు 35,000 క్లియర్ చేయాలి అంటే 3 ఇన్వాయిస్ లింక్ అవుతాయా అవ్వవా? లింక్ అవుతావా? 2 ఇన్వాయిసెస్ పూర్తిగా క్లియర్ అయిపోతాయి. ఒక ఇన్వాయిస్ లో హాఫ్ పేమెంట్ క్లియర్ చేయాలి. దీన్నే పార్షియల్ క్లియరింగ్ అంటారు. నేను చెప్పిన లాజిక్ అర్థమైందమ్మా గైస్? లాజిక్ అర్థమైందా? ఓకే. 10,000 20,000 టోటల్ ఎంత? 40,000. ఓకే. ఈ 40,000 నేనేం చేస్తున్నానంటే అట్ ఎ టైం క్లియర్ చేయకుండా ఈ 40,000 లో 35,000 మాత్రమే పే చేస్తున్నాను. రిమైనింగ్ 5,000 అనేది పెండింగ్ బ్యాలెన్స్ అలాగే ఉండాలి. ఏ ఇన్వాయిస్ లో పెండింగ్ ఉండాలి? 1 లో ఉండాలా, 2 లో ఉండాలా అనేది నీ చాయిస్. సో 2 ఇన్వాయిస్లు అయితే క్లియర్ అవుతాయి. క్లియర్ గా 20,000 క్లియర్ అయిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లియర్ అవుతుంది. ఏదో ఒక దాంట్లో 5,000 మాత్రం మిగులుతుంది. దీన్నే పార్షియల్ క్లియరింగ్ అంటారు. ఇలా అని చూపిస్తాను. తర్వాత ఇప్పుడు 5,000 మిగిలిందని చెప్పాను కదా, ఇక్కడ 5,000 మిగిలి ఉంటుంది కదా. ఈ 5,000లో ఒక 2,000 క్లియర్ చేయొచ్చు. దీన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఆ 2,000 లో మళ్ళీ 1,000 క్లియర్ చేయొచ్చు. దాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఆ 1,000 లో మళ్ళీ 500 క్లియర్ చేయొచ్చు. ఇది రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఇప్పుడు 10,000 ఉంది. 10,000 లో హాఫ్ క్లియర్ చేయొచ్చు 5,000. ఈ 5 లో మళ్ళీ హాఫ్ చేయొచ్చు 2,500. అట్లా మనకి హాఫ్ అమౌంట్ క్లియర్ చేసేదే రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఈ అమౌంట్స్ క్లియర్ అవ్వాలి అంటే మనం బ్యాక్ ఎండ్ లో టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఎవరికి? వెండర్స్ కి, కస్టమర్స్ కి ఒకటే ఉంటది. OB-A3లోకి వెళ్ళి మనం ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే ఈ అమౌంట్స్ క్లియర్ అవుతాయి, లేకపోతే అవ్వవు. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు SAP ఓపెన్ చేసి వెండర్ లైన్ డిస్ప్లే నిన్న ఇన్వాయిసెస్ ఉన్నాయి కదా, ఆ పెండింగ్ ఇన్వాయిసెస్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి టీ కోడ్ ఏంటి? లైక్
FBL1 మన పెండింగ్ ఇన్వాయిసెస్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. మన కంపెనీ కోడ్ ఇవ్వాలి N1. తర్వాత నిన్న మన కంపెనీ కోడ్ ఇచ్చాం కదండి. ఇక్కడ చూడండి, మన కంపెనీ కోడ్ లేదు, మనది ఇక్కడ ఇచ్చుకోవాలి, లేకపోతే మనకి రావు, లేకపోతే అందరికి వస్తాయి. టాటా ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్. నిన్న ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి? 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 1,50,000 ఉంది. చూడండి, నిన్న బెల్ ఐకాన్ కనబడింది, ఈరోజు ఇలా కనబడుతుంది ఓవర్ డ్యూ. బెల్ ఐకాన్ ఉంటే నార్మల్, ఓవర్ డ్యూ ఉంటే ఇలా. ఓకే, సో ఇప్పుడు 2 ఇన్వాయిసెస్ ఉన్నాయండి. నేను మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తానండి. ఎక్కడికి వెళ్ళాలి? మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే ఈ సెషన్ ఇలాగే పెడుతున్నా, FB60కి వెళ్తున్నా. ఓకే, FB60లో నేను ఇన్వాయిసెస్ పాస్ చేస్తున్నాను టాటా మీద. మళ్ళీ 1 lakh ఇస్తున్నా. సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వెళ్ళండి, FBL1లోకి వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఓకే, చూసారా? 18 నిన్న ఇన్వాయిసెస్ 2 ఉన్నాయి, ఈ రోజు ఇన్వాయిస్ 1 ఉంది. ఇక్కడ బెల్ ఐకాన్ కనబడుతుందా? ఇది డ్యూలో ఉందని అర్థం. ఇప్పుడు ఇక్కడ 3 ఇన్వాయిస్లు ఉన్నాయండి. ఇక్కడ 3 ఇన్వాయిస్లు ఉన్నాయి. నేను ఇక్కడ 50,000 ఉంది కదా, ఆ అమౌంట్ క్లియర్ చేయాలనుకుంటున్నా. టోటల్ అమౌంట్ పెండింగ్ ఏం లేదండి, పెండింగ్ ఏం లేకుండా టోటల్ అమౌంట్ 50,000 అట్ ఎ టైం నేను క్లియర్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు టీ కోడ్ ఏంటి మనకి? F-53. F-53లోకి వెళ్ళాం. క్లాస్ F-53. చూడండి, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. టుడే డేట్ ఇవ్వాలి. KZ పేమెంట్ క్లియర్ చేస్తున్నామంటే KZ. వెండర్ డాక్యుమెంట్ KR. వెండర్ పేమెంట్ KZ. గుర్తుపెట్టుకోండి. రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. వెండర్ పేమెంట్ బ్యాంక్ SBI, HDFC బ్యాంక్, ఏదో ఒకటి తీసుకోండి. అమౌంట్ ఎంత? 50,000. వాల్యూ డేట్ ఇచ్చాడా లేదా చూద్దాం. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్. పర్సన్ ఎవరు? టాటా. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్ట్ అవుతుందా లేదా గమనించండి. ఎంత ఏమంటుంది ఇక్కడ? ఇన్ కంపెనీ కోడ్ N1 ద నెంబర్ రేంజ్ N3 ఈస్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2024. ఇప్పుడు మనము డాక్యుమెంట్ నెంబర్స్ క్రియేట్ చేసామండి. డాక్యుమెంట్ నెంబర్స్ డాక్యుమెంట్ టైప్స్ లో నెంబర్ రేంజెస్ క్రియేట్ చేసాం. అక్కడ మనం ఏం చేసాము? KR కి, KR కి, DR కి, SA కి, ఈ మూడింటికి నెంబర్ రేంజ్ ఇచ్చాం. వెండర్ పేమెంట్ కి ఇవ్వలే, కస్టమర్ పేమెంట్ కి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ నెంబర్ రేంజ్ ఇవ్వండి అంటుంది. ఇక్కడ N3 ఉంది. ఇక్కడ ఏముంది? N3. సో ఇక్కడ N3 అని ఇచ్చారు. కొన్ని సిస్టమ్స్ లో మార్చినారు అనమాట. ఓకే, చూడండి N3. ఓకే, ఇప్పుడు N3 వెళ్ళి నేను నెంబర్ రేంజెస్ ఇవ్వాలంటే టీ కోడ్ ఏంటి గ్లోబల్ సెట్టింగ్స్ లో చెప్పండి? OBD4 FBN1. FBN1. వెరీ గుడ్. ఒకసారి శ్రీనివాస్, FBN1 లో ఓకే KZ కి నెంబర్ రేంజ్ ఎంతుందో చూడు. ఇక్కడ N3 అని ఇచ్చారు, N3 అని ఉండదు. ఓకే, ఒకసారి నీ దాంట్లో చూడు. FBN1 KZ కి చూడు, KZ కి. సరే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయనా? అవసరం లేదు, జస్ట్ నువ్వు చూడు. ఓకే. FBN1 లోకి వెళ్ళి, లేదంటే డాక్యుమెంట్ టైప్స్ ఉంది కదా, డాక్యుమెంట్ టైప్స్ లోకి వెళ్ళు.
డాక్యుమెంట్ టైప్స్ టీ కోడ్ ఏంటి? OBD4. OBD4 కాదు, OBA4 చెప్పాలి. OBA7 సార్ సార్. డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా సార్. OBA7 సార్. నాకు నెట్ స్లో ఉంది సార్. ఎవరు ఉన్నారమ్మా స్క్రీన్ ముందర? స్క్రీన్ ముందర ఎవరు ఉన్నారా? ఎస్ సార్. ఆ Anyone? రోజు మీరు ఎంట్రీ ప్లేస్ లో 19 పెట్టమన్నారు సార్. 19 నాకు వేరే సర్వర్ నుంచి ఇట్లా మనకి మీ చేంజ్ దాంట్లో- చేస్తున్నారు అని. మీ దాంట్లో ఎంత ఉందో OBD చూడండి డాక్యుమెంట్ టైప్స్ లెవెల్. ఓకే ఓకే సార్, ఒక్క నిమిషం. ఎవరైనా సిస్టమ్ ముందర ఉంటే చూడండి, డాక్యుమెంట్ టైప్స్ OBA7 వెళ్ళి అక్కడ నెంబర్ ఎంత ఉంది, KZ ఓపెన్ చేయండి. KZ ఓపెన్ చేసి నెంబర్ ఎంత ఉందో చూడండి. ప్రాపర్టీస్ లో నెంబర్ రేంజ్ ఉంటుంది. చూడండి OBA7 ఇక్కడ పొజిషన్ KZ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి నెంబర్ రేంజ్ ఎంట్రీ కాకుండా ఏముందో చూడండి. నా ల్యాప్టాప్ నెంబర్ రేంజ్ 15 ఉంది సార్. 15 15 15 ఎంత? మిగతా వాళ్ళది మా మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సిస్టమ్ దగ్గర ఉంటే చూడండి నెంబర్ రేంజ్ ఎంత ఉందో. ఓకే ఓకే, ఒక్కొక్క దాంట్లో ఒక రకం ఉంటుంది. చూద్దాం ఇది పడుతుందో లేదా. ఒకసారి ఎంట్రీని వేస్తున్నాను చూద్దాం. ఆల్మోస్ట్ ఎంట్రీ అని రాదు. 15 ఉందా? 15 మార్చి ఒకసారి సేవ్ చేద్దాం. KZ 15 కదా? అవును సార్. ఒకసారి చూద్దాం. 15 ఇస్తున్నా. 2024 ఇక్కడ 3000 వరకు తీసుకున్నాం. 1000, 2000, 3000. ఇక్కడ 3001 నుంచి తీసుకున్నాం. 4000. సార్ ఇప్పుడు OBA7 డైరెక్ట్ గా చేయొచ్చు కదా సార్. ఇప్పుడు 15 ఉంది, పక్కన నెంబర్ రేంజ్ ఉంది కదా సార్. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ అయిన చేయొచ్చు కదా. ఏది ఇప్పుడు చేసింది అక్కడి నుంచే కదా, డైరెక్టే కదా. OBA7 లో చూడు నెంబర్ చూడమని చెప్పిన అంతే. ఓకే ఓకే. ఓకే, ఎర్రర్లోకి వెళ్ళండి. F-53 చూడండి. నెక్స్ట్ ఏముంటుంది? an entry in field item text is not permitted. టెక్స్ట్ అవసరం లేదండి. నెక్స్ట్ ఏముంటుంది? the entry FBN1 is missing in table T0433. ఓకే, దీనికి గల సొల్యూషన్ ఏంటి అంటే, ఎలా తెలుస్తుంది దీనికి ఇదే సొల్యూషన్ అంటే? చేయగా మీకు తెలుస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్ OBA3లోకి వెళ్ళి ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఒక టాలరెన్స్ గ్రూప్ /n OBA3. ఎందుకు అంటే ఒక కస్టమర్ కి ఒక వెండర్ కి లిమిట్ ఎంత వరకు ఇవ్వాలి అని అర్థం. FBN1 టాలరెన్స్ గ్రూప్ కూడా FBN1 ఇచ్చుకోండి. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ ఆర్ కస్టమర్. ఇక్కడ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ 100 రూపాయలకు 5 రూపీస్ తక్కువ ఉన్నా, 100 రూపాయలకు 5 రూపీస్ ఎక్కువ ఉన్నా, 100 రూపాయలు అయ్యే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. నో నీడ్. సేవ్. ఇప్పుడు ఈ BEN1 అనే దాన్ని ఎక్కడ ఇవ్వాలా అంటే,
మీరు నిన్న క్రియేట్ చేశారండి ఇక్కడ వెండర్స్ క్రియేట్ చేశారు కదా XK01 లో వాళ్ళకు బ్యాక్ ఎండ్ లో వెళ్ళి వెండర్ మాస్టర్ చేంజెస్ XK02 ఇక్కడికి వెళ్ళి ఆ FBN1 ఏదైతే ఇచ్చున్నావో టాలరెన్స్ గ్రూప్ బ్యాక్ ఎండ్ లో సెట్ చేయాలి. 100 మంది వెండర్స్ ఉన్నా అందరికి ఒకటిసారి సెట్ చేయాలి, లేకపోతే నీకు ఎంట్రీ పాసిబుల్. ఇప్పుడు XK02 లోకి వెళ్ళాం. టాటా ఐటీ సొల్యూషన్స్ సెలెక్ట్ చేయి, ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ ఇవ్వాల పేమెంట్ టర్మ్స్ దగ్గర పెన్ 1. ఇలా నువ్వు 100 మంది వెండర్స్ ఉంటే 100 మందికి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎంట్రీ పేమెంట్ క్లియర్ అవ్వదు. 80 తీసుకున్నావు, నెక్స్ట్ జాను తీసుకో. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గా వేయాలి ఎంట్రీ. F-53. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుందో లేదో చూడండి. టెక్స్ట్ కూడా అవసరం లేదు కదా. ఎంటర్. వచ్చిందా ఎంట్రీ? లోపలికి వెళ్ళామా? ఎస్. అక్కడ N3 కాదమ్మా, అక్కడ మీరు మార్చుకోండి. 15 ఈజ్ కరెక్ట్. ఓకేనా? సో చూడండి, ఎవరో నా దాంట్లో ఏం చేశారంటే ఎవరో మార్చారు, అట్లా చెక్ చేసుకోవాలా వేరే సర్వర్లో. ఇప్పుడు చూడండి మా 2001, 2002, 2003 3 ఇన్వాయిస్లు వచ్చాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్ని 3 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. ఒకటే మన అమౌంట్ బయట ఇచ్చాం. ఓకే, యాక్చువల్గా అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 2,50,000, 2,50,000, నాట్ అసైన్డ్ 2 lakhs. ఇప్పుడు ఇక్కడ 0 రావాలా, ఈ 2 అమౌంట్లు మ్యాచ్ అయిపోయి ఇక్కడ 0 రావాలా. సో అప్పుడు ఈ 3 యాక్టివ్ లో ఉన్నాయి ప్రజెంట్. మనది ఏ అమౌంట్ క్లియర్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ యాక్టివ్ లో పెట్టి రిమైనింగ్ అమౌంట్లు ఇన్యాక్టివ్ లో మార్చాలి. అప్పుడు ఈ 1 lakhs మీద క్లిక్ చేయండి, బ్లాక్ కలర్ గా మారిపోతుంది. దీని మీద 2 times ప్రెస్ చేయండి, బ్లాక్ కలర్ గా మారిపోతుంది. ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 50, అసైన్డ్ 50, నాట్ అసైన్డ్ 00. ఇక్కడ చూసారా, స్టాండర్డ్, పార్షియల్ అమౌంట్, రెసిడ్యువల్ అమౌంట్, ఈ 3 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేసేది స్టాండర్డ్ అంటే 50,000 మాత్రమే టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు ఆ అమౌంట్ క్లియర్ అయిందా లేదా అంటే FBL1 వెళ్ళి చెక్ చేయాలి. ఒకసారి లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్. క్లియర్ అయిందా? 50,000 క్లియర్ అయింది. ఇప్పుడు ఓన్లీ 2 lakhs కనబడుతుంది. నీకు క్లియర్ అయింది చూడాలి అంటే ఎక్కడ వెళ్ళాలి? బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఐటమ్స్ కాకుండా క్లియర్డ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లియర్డ్ ఐటమ్స్ లోకి వచ్చి టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. చూసారా, 50,000 KR అంటే వెండర్ డాక్యుమెంట్, KZ అంటే వెండర్ పేమెంట్. 50,000, 50,000 అక్కడ రెడ్ కలర్ లో ఉండేటి ఇక్కడ గ్రీన్ కలర్ మారిపోతాయి. ఓకే, మళ్ళీ బ్యాక్, మళ్ళీ ఓపెన్ ఐటమ్స్ లో సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు 2 lakhs ఉందండి. ఈ 2 lakhs లో 1,50,000 క్లియర్ చేయాలి. ఒక ఇన్వాయిస్ పూర్తిగా క్లియర్ అవుతుంది, ఒక ఇన్వాయిస్ హాఫ్ అమౌంట్ క్లియర్ అవుతుంది. దాన్నే పార్షియల్ క్లియరింగ్ అంటారు. పార్షియల్ క్లియరింగ్ చూద్దాం. మళ్ళీ F-53కి వెళ్ళండి, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఓకే, డాక్యుమెంట్ డేట్, రెఫరెన్స్ నెంబర్, వెండర్ పేమెంట్, బ్యాంక్ డీటెయిల్స్. ఇప్పుడు 1,50,000 ఇస్తున్నా అమౌంట్. చూడండి మా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1 ఉంది. అమౌంట్ ఎంటర్డ్ 1,50,000, అసైన్డ్ 2 lakhs, నాట్ అసైన్డ్ 50,000. డాక్యుమెంట్ చూడండి, 2 ఉంది, 3 ఉంది. ఎక్కడ ఉన్నాయి ఇవి? వెండర్ లైన్ డిస్ప్లే ఉన్నాయి కదా, ఇక్కడ ఏవైతే కనబడుతున్నాయో యాజ్ ఇట్ ఈస్ గా అవే అక్కడ కనబడతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఇక్కడ పార్షియల్ అమౌంట్ ఉంది. పార్షియల్ అమౌంట్ దగ్గర క్లిక్ చేయండి. పార్షియల్ అమౌంట్ క్లిక్ చేస్తానే ఇక్కడ నెట్ అమౌంట్ ఏదైతే ఉందో అవే అమౌంట్లు ఇక్కడ కూడా చూపిస్తాయి. ఓకే, ఈ రెండిట్లో 2 lakhs 2002 నా క్లియర్ చేయాలనుకుంటున్నావా 2003 నా, ఈ రెండిట్లో ఒకటేమో ఫుల్ గా క్లియర్ అయిపోతుంది, మరొకటేమో హాఫ్ అమౌంట్ మిగిలిపోతుంది. ఓకే, 2002 ఇది మొత్తం క్లియర్ అయిపోయినాయి, డోంట్ వరీ. 2003 ఉంది కదా, దీంట్లో హాఫ్ అమౌంట్ క్లియర్ అవ్వాలి. అప్పుడు ఈ 1 lakh ఉంది కదా, దీని మీద 2 times ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా -50,000 లెస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 1,50,000 2 lakhs, ఇక్కడ 50 పెండింగ్ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 times ప్రెస్ చేసా అనుకో ఆటోమేటిక్ గా 50,000 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి అమౌంట్ ఎంటర్డ్ 1,50,000, అసైన్డ్ 1,50,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. ఇక్కడ ఒకసారి మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి టెక్స్ట్ చూద్దాం. సేవ్. క్లియర్ అయిపోయిందా? డాక్యుమెంట్ 3002 వాస్ పోస్టెడ్ ఇన్ కంప్లీట్. ఇప్పుడు FB L1 వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు డిఫరెన్స్ ఏం కనబడుతుంది? రిఫ్రెష్. చూసారా, ఓన్లీ 50,000 మాత్రమే కనబడుతుంది. ఓకే, సో KZ 50,000, 2003 1 lakh. ఎందుకు ఇక్కడ 1 lakh కనబడుతుందమ్మా? 15 కదా కనబడాల్సింది, ఎందుకు 1 lakh కనబడుతుంది? చెప్పండి. 2002 అనేది టోటల్ గా క్లియర్ అయిపోయింది. ఓకే, 2003లో 1 lakh లో 50,000 కట్టాం, ఇంకా 50,000 పెండింగ్ ఉంది కాబట్టి అది అలాగే షో చేస్తుంది. ఇప్పుడు ఆ 50,000లో నేనేం చేస్తానంటే 50,000లో 20,000 కడతా. రెసిడ్యువల్ క్లియరింగ్, పార్ట్స్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రెసిడ్యువల్ క్లియరింగ్ చేద్దాం. మళ్ళీ F-53కి వెళ్ళండి. చాలా బాగుంటది అర్థం చేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి 20,000 వేస్తున్నా, 50,000లో 20,000 వేస్తున్నా. చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 20,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 30,000. ఇప్పుడు అమౌంట్ అనేది 1 lakh లో తగ్గించాలా, 50,000 లో తగ్గించాలా, దేనిలో తగ్గించాలండి? 50,000 లో. 50,000 సార్. KR లో అమౌంట్ ఉందా, KZ లో అమౌంట్ ఉందా? ఇప్పుడు రిమైనింగ్ 50,000 అనేది KZ సార్. KZ లో ఉందా? KR ఎట్లా ఉంటుందండి KZ లో అమౌంట్? చెప్పండి స్వామి, వీడియో ఆఫ్ చేయండి. ఇప్పుడు KR అనే ఇన్వాయిస్ 1 lakh ఉంది. ఆ 1 lakh లో మనం 50,000 క్లియర్ చేసాం. ఓకేనా? ఇంకా రిమైనింగ్ 50,000 అనేది KR లోనే ఉంటది, KZ లో కాదు. ఓకే స్వామి, వీడియో ఆఫ్ చేయండి. చేస్తున్నాను. సార్ KR అంటే ఇన్వాయిస్, KZ అంటే పేమెంట్. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ కాకుండా, పార్షియల్ కాకుండా రెసిడ్యువల్ క్లియరింగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ 2 times ప్రెస్ చేయండి. రెసిడ్యువల్ ఐటమ్స్ లో జస్ట్ ప్రెస్ చేయండి స్పీడ్ గా. ఆటోమేటిక్ గా 30,000 లెస్, -30,000 ఆటోమేటిక్ గా అదే వచ్చేసి అమౌంట్ 20,000, అసైన్డ్ 20,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. 2 times ప్రెస్ చేయండి. మధ్యలో టెక్స్ట్ తీసుకోండి. సేవ్. ఇప్పుడు వెళ్ళి FB L3 వెళ్ళి చూడండి. లిస్ట్ రిఫరెన్స్. ఓన్లీ KZ వాల్యూ మాత్రం మిగిలింది 30,000. ఇది కూడా టోటల్, దీంట్లో మళ్ళీ ఆఫ్ చేయొచ్చు, లేదంటే టోటల్ గా చేసేయచ్చు. టోటల్ గా చేసేద్దాం. చూసారా, అమౌంట్ ఎంటర్డ్ 30,000, అసైన్డ్ 30,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు FB L3 వెళ్తే L1 వెళ్తే
జీరో, ఏముండవు, నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఇప్పుడు క్లియర్ ఏంటని ఎక్కడ ఉంటాయి? క్లియర్డ్ ఐటమ్స్ లో ఉంటాయి. ఇక్కడ వెళ్ళి చూడండి. కేఆర్ కేజెడ్, కేఆర్ కేజెడ్, కేఆర్ కేజెడ్. ఓకే, ఇలా ఈ విధంగా మనము వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం చేసింది మాన్యువల్ క్లియరింగ్ చేసాం. ఏపీపీలోకి వెళ్ళిన తర్వాత ఒక 100 ఇన్వాయిస్లు ఉన్న ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేస్తాం. సో ఎస్ఏపిలో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. 100 ఇన్వాయిస్లు ఉన్నా 1000 ఇన్వాయిస్లు ఉన్నా సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయగలుగుతాం. ఆ ఫెసిలిటీ కూడా ఎస్ఏపిలో ఉంది. సో ఇప్పుడు మనకి ఓన్లీ ఫర్ మాన్యువల్ పేమెంట్ ఎలా చేయాలి, దానిలో స్టాండర్డ్ క్లియరింగ్ ఎలా చేస్తాం, రెసిజువల్ క్లియరింగ్ ఎలా చేస్తాం, తర్వాత మనకి పార్సల్ క్లియరింగ్ ఎలా చేస్తాం అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? ఈ అమౌంట్స్ క్లియర్ అవ్వాలి అంటే టాలరెన్స్ గ్రూప్ లోకి వెళ్ళి OB-A3 వెళ్ళి నువ్వు క్రియేషన్ చేయాలి. టాలరెన్స్ గ్రూప్ వెండర్స్ కి కస్టమర్స్ కి ఇద్దరికి వస్తుంది, ఇది వర్తిస్తుంది. ఇది చేస్తేనే, ఇది చేసి నువ్వు బ్యాక్ ఎండ్ లో XK02 లోకి వెళ్ళి వెండర్స్ కి అది నువ్వు అసైన్ చేస్తేనే అమౌంట్లు క్లియర్ అవుతాయి. లేదు అంటే అమౌంట్లు క్లియర్ అవ్వవు, గమనించాలి. ఓకేనా? ఎనీవన్? ఎనీ డౌట్స్ మా? ప్లీజ్ కన్ఫర్మ్. సబ్జెక్ట్ వినే కొద్ది చాలా బాగుంటుంది మా. యా, చెప్పండి బ్రదర్. నో సార్ అంటున్నా సార్. యా యా, రిమైనింగ్ మా, రిమైనింగ్. స్వామి మీ క్లియర్ అయిందా స్వామి? ఒకసారి ఫోన్ చేశారా బాబుకి? ఎస్ సార్, క్లియర్ అయింది. ఏం జరిగింది? ఎక్కడ ఇష్యూ అయింది స్వామి? యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. యా, వెరీ గుడ్ ఈవినింగ్ మా. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో క్లియరా? అకౌంట్స్ పేయబుల్ క్లియరా అందరూ? ఎనీవన్? అయిపోయిందమ్మా? క్లియర్ చేశారా అకౌంట్స్ పేయబుల్? అయిపోయింది సార్. వెరీ గుడ్. ఎంతమంది కంప్లీట్ చేశారు అప్డేటెడ్? లైక్ శ్రీనివాస్ అండ్ రజని, వీరబాబు, గోపినాథ్, రాధిక గారు. మీది క్లియర్ అయిందా అది ఎర్రర్? ఎస్ సార్, బట్ ఈరోజు చార్ట్ ఆఫ్ అకౌంట్ చేసేటప్పుడు OB-53 దాంట్లో ఎర్రర్ వచ్చింది సార్. రిటైన్ ఎర్నింగ్సా? రిటైన్ ఎర్నింగ్స్ అది 100 ఇస్తే యాక్సెప్ట్ చేయట్లేదు. 100 కదా మనం ఇచ్చాము. అవును సార్, అది యాక్సెప్ట్ చేయట్లేదు. క్యాపిటల్ ఎక్స్ ఇచ్చారా, నార్మల్ ఎక్స్ ఇచ్చారా? నార్మల్ ఎక్స్ సార్. ఒకసారి క్యాపిటల్ ఇచ్చి చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డన్ గైస్. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో మనం అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం. ఫ్రమ్ టుమారో లైక్ టుడే ఆల్సో మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి, అకౌంట్స్ రిసీవబుల్స్ ఎందుకు ఉపయోగిస్తారు, ఏ పర్పస్ కోసం ఇస్తారు, దీంట్లో కూడా డేటా ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓకే, సో దీంట్లో రీకన్సిలేషన్స్ ఏముంటాయి, విత్ ఇన్ ద స్టేట్ లో కస్టమర్స్ ఉంటారా, విత్ ఇన్ ద కంట్రీలో కస్టమర్స్ ఉంటారా, వేరే కంట్రీలో కస్టమర్స్ ఉంటారా, ఏ విధంగా ఎలా చేయాలి అనేసి అకౌంట్స్ పేయబుల్ ఎలా చేశారో అకౌంట్స్ రిసీవబుల్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే చేయాల్సి వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాటిలో ఏ విధంగా ఉంటాయో వీటిలో కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఓకే, ఈ అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది ఎవరికి ఉపయోగిస్తారు చెప్పండి, మీకు తెలిసినంత వరకు అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది ఎవరికి ఉపయోగిస్తారు చెప్పండి. అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది ఎవరికి ఉపయోగిస్తారు? కస్టమర్స్. వెరీ గుడ్. ఇంకా అదే ఎందుకు, ఏ సిచ్యువేషన్స్ లో ఎలా ఉపయోగిస్తారు చెప్పండి. Company wants to sales the goods or returning the services to customers on the basis of credit. ఓకే, వెరీ గుడ్. అంటే క్రెడిట్ బేసిస్. వెరీ గుడ్ శ్రీనివాస్.
సో మన బిజినెస్ ఏ కస్టమర్ కి అయితే క్రెడిట్ బేసిస్ కి స్టాక్ ఆర్ గూడ్స్ ని సేల్ చేస్తుందో, ఓకే, ఆ సిచ్యువేషన్స్ లో అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది మెయింటైన్ చేస్తాం. కస్టమర్ కి అది పర్చేజ్ ఆర్డర్ అవుతుంది, మనకి అది సేల్స్ ఆర్డర్ లాగా మనం ముందుగా అడ్వాన్స్ అమౌంట్స్ ముందుగా రిసీవ్ చేసుకుంటాం. ఎవరి దగ్గర నుంచి? కస్టమర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ అమౌంట్స్ ముందుగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డెఫినేషన్ ఇచ్చారో చూడండి స్మాల్ గా. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. Yes, sir. చూడండి, it is used to manage and record accounting data for all the customers. It handles customer invoices, approvals, payments, and other allied activities. Any postings made in accounts receivable is updated in general ledger GL as well as. చూడండి, మేనేజ్ అండ్ రికార్డింగ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద కస్టమర్స్ అంటారు. కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చే అమౌంట్స్ ఏవైతే ఉంటాయో అడ్వాన్స్ అమౌంట్స్ అనుకోండి. ఓకే, సో అమౌంట్స్ అడ్వాన్స్ గా రిసీవ్ చేసుకుంటాం కస్టమర్స్ నుంచి, అంతే కదా. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్స్ ఏ విధంగా అకౌంట్స్ పేయబుల్ అన్నామో ఇక్కడ అడ్వాన్స్ రిసీవ్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే ఎవరికైనా స్టాక్ అనేది అవసరం. ఓకే, ఇప్పుడు అతను ముందుగా చెప్పారంటే మనం అతనికి ఆ స్టాక్ ని పెట్టడం జరుగుతుంది. లేదు అంటే వేరే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేస్తాం. ఓకే, అప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ ఇమీడియట్ గా సేల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కూడా మనం చెప్పొచ్చు. ఓకే, వీటికి సంబంధించిన డేటా 3 రకాలు ఉంటుంది. మా కస్టమర్ మాస్టర్ డేటా, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా. అకౌంట్స్ పేయబుల్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో కంపల్సరీగా వారి యొక్క డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. తర్వాత రీకాన్ అకౌంట్ అంటే విత్ ఇన్ ద కంట్రీ డొమెస్టిక్ కస్టమరా, ఇంటర్నేషనల్ కస్టమరా. పేమెంట్ టర్మ్స్ విత్ ఇన్ ద అమౌంట్ సేల్ చేస్తాను ఇమీడియట్ గా పే చేస్తే ఏమైనా డిస్కౌంట్స్ ఉంటాయా ఉండవా, పేమెంట్ టర్మ్స్ అనేది. పేమెంట్ మెథడ్స్ క్యాష్ ద్వారానా, చెక్ ద్వారానా, లేదంటే ఐఎంపిఎస్, నెఫ్టా అట్లా. తర్వాత డన్నింగ్ ప్రొసీజర్, ఒకవేళ లేట్ చేస్తే ఏమైనా నోటీసులు పంపిస్తాడా, లేదంటే ఆల్టర్నేటివ్ పే ఆప్షన్ ఉందా లేదా. పార్ట్నర్ ఫంక్షన్స్, ఒకవేళ పార్ట్నర్స్ యాడ్ అవ్వచ్చా. కరెన్సీ విత్ ఇన్ ద కంట్రీనా, అదర్ కంట్రీనా. ట్యాక్స్ లైబిలిటీ విత్ ఇన్ ద కంట్రీదా, లేదంటే అదర్ కంట్రీదా. ఈ 3 డేటాలను కలిపితే కస్టమర్ మాస్టర్ డేటా అంటాం. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా అని చెప్తాం. ఓకే, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ OBD2, డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, వన్ టైమ్ కస్టమర్ అకౌంట్ గ్రూప్. తర్వాత వీటికి కూడా XDN1 లో నెంబర్ రేంజెస్ ని సెటప్ చేసుకోవాలి. OBAR లకు వెళ్ళి ఆ నెంబర్ రేంజెస్ ని సెటప్ చేసుకుని FS00 లో రీకన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. డొమెస్టిక్, ఎక్స్పోర్ట్, వన్ టైం. తర్వాత మాస్టర్ కస్టమర్ మాస్టర్ క్రియేషన్ లో XD01 లో వెళ్ళి మాస్టర్స్ ని క్రియేషన్ చేయాలి. తర్వాత ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. వాటిని చూసుకోవాలనుకుంటే లైన్ ఐటెం డిస్ప్లే FBL5 కస్టమర్ మాస్టర్ చేంజెస్ XD02, కస్టమర్ డిస్ప్లే వ్యూ XD03, కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ FD10 ఇంకా కస్టమర్ పేమెంట్ F-28. స్టాండర్డ్, హాట్ సేల్, రెసిడ్యువల్ 3 చేయాలంటే మనము కస్టమర్ పేమెంట్ లో F-28 లో చేయొచ్చు. వీటిని ఏ విధంగా చూద్దాం. సార్ ప్రతి కాన్ఫిగరేషన్ కి ఈ స్టెప్స్ కంపల్సరీ ఇట్లా మైండ్ లో గుర్తుకుండాలి సార్. 100% ఈ ప్రొసీజర్ కన్ఫర్మ్. ఇప్పుడు మనం చెప్పే ప్రతి ప్రొసీజర్ మీరు అలాగే ఫాలో అవ్వాలి. అలాగే ఫాలో అవుతూనే వర్క్ అవుతాయి, లేకుంటే వర్క్ అవ్వవు. ఓకే, వన్ టైం చేస్తారు, ఒకసారి చేసేది మళ్ళీ మళ్ళీ చేయరు, ఒకసారి చేస్తారు అంతే. ఏ క్లయింట్ కైనా ఒక్కసారి చేస్తారు, మళ్ళీ మళ్ళీ చేయరు. ఓకే, కాన్ఫిగరేషన్స్ అంటే ఒక్కసారి చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ప్రతి కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ స్టెప్స్ Yes. ఇవే ఫాలో కావాలి. ఎస్ 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 ఒక్కసారే. కస్టమర్ అకౌంట్ గ్రూప్స్. ఓకే, మన కంపెనీ Ben4. అక్కడ Ben1, 2, 3, 4 3 ఇచ్చాం కదా, ఇక్కడ 3 క్రియేట్ చేసుకోవాలి. Ben4, Ben5, Ben6 చేసుకోవాలి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. చూసారు ఇక్కడ జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా.
చూసారా? ఈ విధంగా కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, చూడండి. సేవ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మెయిన్ 5 కోడ్ బుక్, మెయిన్ 6 వన్ టైం అకౌంట్ బుక్, టిక్ మార్క్ పెట్టుకోండి, సేవ్. ఓకే, తర్వాత X3 N1 లోకి వెళ్ళి నెంబర్ అయితే ఒకసారి చూసుకోవాలి. ప్లస్ X3 N1 ఇంటర్వల్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ 100 తో స్టార్ట్ అయింది, 200కి ఎండ్ అయింది. ఆల్రెడీ 14 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు. 201 తో స్టార్ట్ అయింది, 299 వరకు ఉంది, 35 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు. 300 తో స్టార్ట్ అయింది, 399 19 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు. కాబట్టి మనము స్టార్టింగ్ లో తీసుకోవడం మధ్యలో తీసుకున్నాం. ఇక్కడ 800 1200 అంటే 24 ఎవరు ఉపయోగించారు. 20 99 సో 77. ఓకే, 77 88 99 ఈ నెంబర్ తీసుకోండి. ఓకే, ఇది ఇలాగ పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటాను. ఓబిఐఆ సార్ వన్ డౌట్ సార్, అవే మనం సెలెక్ట్ చేసుకోవాలని ఎట్లా తెలుస్తుంది? సర్వర్ అంటే ఏంటంటే డిఫాల్ట్ గా ఉంటాయి, వాటిని కాపీ చేసుకొని మన దానికి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ప్రాసెస్ రియల్ టైమ్ లో మనమే ఓన్ గా చేసుకుంటాం. ఆల్రెడీ సర్వర్ కదా. ఓకే, అందుకోసం N4 ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నేను నెంబర్ వచ్చేసి ఫస్ట్ నైట్ లైక్ ఇదే కదా 99, ఫస్ట్ 99 తీసుకుంటాం. ఇక్కడ N4 కి 99, N5 కి 88, N6 కి 77. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్రియేషన్ ఆఫ్ రీకాన్సిలేషన్ అకౌంట్స్ FS00 వెళ్దాం. FS00. సో PDF లో చూడండి, డొమెస్టిక్ కస్టమర్, బ్యాలెన్స్ షీట్, కరెంట్ అసెట్, డొమెస్టిక్ కస్టమర్, కరెన్సీ, రీకాన్ అకౌంట్, షార్ట్ కి, ఫీల్డ్ స్టేటస్. కాపీ చేయండి. కరెంట్ అసెట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ వచ్చేసి డొమెస్టిక్ కస్టమర్. INR, రీకాన్ అకౌంట్ కస్టమర్స్, లైన్ ఐటమ్ డిస్ప్లే 001 G067. అదే కదా ఇక్కడ ఉంది. సో దాన్ని కాపీ చేయండి. ఎక్స్పోర్ట్ ప్లస్
సేవ్ చేయండి. సార్ తర్వాత 110 చెప్పండి brother. డౌట్ సార్, ఇప్పుడు షార్ట్కి ఉంది కదా సార్, అది దాంతో యూజ్ ఏముంటుంది సార్? అంటే అది ఎందుకు యూజ్ అవుతుంది సార్ రియల్ టైంలో? మనము ఏ రోజున ఏ డేట్న ఏ తారీఖున ఎంట్రీ పాస్ చేస్తున్నాం అనే దానికి నువ్వు అసైన్మెంట్ నెంబర్ ఆల్రెడీ నేను జిఎల్లో నీకు చెప్పాను నేను. ఓకే, షార్ట్కి ఎందుకు ఉపయోగపడుతుంది గమనించిన వాళ్ళు. ఓకే, అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. అసైన్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆల్రెడీ నేను క్లియర్గా షార్ట్ కీ గురించి చెప్పాను. ఓకే, ఓకే సార్. ఏది మిస్ అయ్యింది బ్రదర్, మీరు జస్ట్ క్లాసెస్ విన్నారు అంటే ఏది మిస్ చేసి ఉన్నాను నేను. జిఎల్ పోస్టింగ్ లో ఒకసారి నువ్వు విను, షార్ట్ కీ గురించి అదే పనిగా టైం కూడా ఇచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, నువ్వు వింటే కానీ ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కస్టమర్ మాస్టర్ క్రియేషన్ XD01 లేకపోతే నువ్వు కస్టమర్స్ ని క్రియేట్ చేయాలి. ఫ్యాషన్ XD01 మనం క్రియేట్ చేసిన గ్రూప్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ వెళ్ళాలి. అకౌంట్ గ్రూప్, ఇక్కడ అకౌంట్ గ్రూప్ లో పెన్ 4 ఇవ్వండి. వచ్చింది ఎక్కడ మనకి, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, కంపెనీ కోడ్ వచ్చింది, మన అకౌంట్ గ్రూప్ డెమోస్టిక్ వచ్చింది. ఓకే, ఇవ్వండి. ఒక్కొక్క ఫార్మాట్ ఒకలా ఉంటుంది. మా నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చాను. కుమార్ నగర్, వైజాగ్, కంట్రీ అయ్యర్, రిలీజన్ 01. కానీ రియల్ టైంలో ఎంతవరకు అవసరమైతే అంతవరకు తీసుకుంటాం. ఓకే, సో కంట్రోల్ డేటా నో నీడ్. ఇక్కడ కంపెనీ కోడ్ డేటా ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. డైరెక్ట్ గా రీకాన్ అకౌంట్కి వచ్చేస్తుంది. నువ్వు చేసింటావు కదా FS00లో అవి వీడికి వచ్చేసింది. డొమెస్టిక్ కస్టమర్ షార్ట్ కి కస్టమర్ కి ఏముందో చూడండి. వెండర్ నెంబర్, కస్టమర్ నెంబర్ ఉంటుంది చూడండి, 031. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, మేజర్ కస్టమర్స్ E6. మళ్ళీ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ 001. టాలరెన్స్ గ్రూప్ ఇప్పుడు ఇచ్చేద్దాం. ITC 1 కాదు కదా, N1 కదా మంది. కస్టమర్ కదే, ఓకే, వెండర్ కదే, సేమ్. సేవ్ చేయండి. సేవ్ అయిందా? హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్. మరొకటి క్రియేట్ చేయండి. ఒక కస్టమర్ క్రియేట్ చేసాం, వరా ప్రైవేట్ లిమిటెడ్. సర్కిల్, కంపెనీ కోడ్ డేటా, డొమెస్టిక్, షార్ట్ కి E6, టాలరెన్స్. 2 కస్టమర్స్ సేవ్ అయిపోయారు. మళ్ళీ మరో కస్టమర్ క్రియేట్ చేయండి. కంపెనీ అర్జున్ IT సొల్యూషన్స్.
36. ఒకరు ఇస్తే చాలు, డేటా అంతా కిందనే ఉంటుంది. జస్ట్ స్పేస్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోవడం, సేవ్ చేయడం. ఇలా 100 మంది కస్టమర్స్ అయినా మీరు చేయాలి. ఇలా 100 మంది కస్టమర్స్ వచ్చా మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, డన్. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ AB70. చూడండి, ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్. కంపెనీ కోడ్ పాత కంపెనీ ఉంది నాకు, ప్రజెంట్ కంపెనీ మార్చుకోవాలి. వెన్1 మారిన పైన వెన్1 అని కస్టమర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. వీటినే ఫీల్డ్స్ అంటారు, వీటిని ఫీల్డ్స్ అని చెప్పుకుంటాం. సో వరా ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్నా. కస్టమర్ కదా, $1,00,000 కస్టమర్ ఇన్వాయిస్ ప్లస్ సేల్స్ అకౌంట్ తీసుకోండి. $1,00,000 ఎంటర్ ఇవ్వండి. వాల్యూ డేట్ యాక్చువల్గా ఉండదు, బట్ ఒకసారి చూద్దాం. ఫీల్డ్ డేట్ అంటే అవసరం లేదంట. ఓకే, గ్రీన్ టిక్ పడిందా? సిమ్యులేట్. చూడండి, డెబిట్ వాల్యూ క్రెడిట్ వాల్యూ మారిపోయింది. డెబిట్ వాల్యూ 01, క్రెడిట్ వాల్యూ 50. వెండర్కి ఒకలా వచ్చింది, జిఎల్కి ఒకలా వచ్చింది, కస్టమర్కి ఒకలా వచ్చింది. నెంబర్స్ మారుతూ వస్తున్నాయి, మీరు గమనించాలి. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ డేట్, పీరియడ్, ఓకే, రెఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్, కరెన్సీ అయినా అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. సేవ్. క్రియేట్ అయిపోయిందా? ఒకసారి వెళ్ళి చూద్దాం. FB-L5 ఎన్లోకి వెళ్ళండి. /n FB-L5N. కంపెనీ కోడ్, కస్టమర్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. FB-L5 ఎన్లోకి వెళ్ళండి. వరా ప్రైవేట్ లిమిటెడ్, ఎగ్జిక్యూట్. కస్టమర్ లైన్ ఎయిట్ డిస్ప్లే అంటారు. ఓకే, చూసారా? సో ఇక్కడ రెడ్ కలర్ ఉందంటే డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డాక్యుమెంట్ డేట్. సో అదే విధంగా నెట్ డ్యూ డేట్, తర్వాత అమౌంట్, డాక్యుమెంట్ నెంబర్, పేమెంట్ టర్మ్స్ 0001. ఓకే, మళ్ళీ అదే పర్సన్ తో మళ్ళీ ఒక ఇన్వాయిస్ పాస్ చేస్తాను. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, వేరే సెషన్ తీసుకుంటున్నా. FB-70 సేమ్ పర్సన్ తీసుకుంటున్నా. $2,00,000 తీసుకుంటున్నా. కస్టమర్ ఇన్వాయిస్, సేల్స్ అకౌంట్ అంటారు. సిమ్యులేట్. మరొక ఇన్వాయిస్ పాస్ చేస్తున్నా. 50,000. సిమ్యులేట్, సేవ్. మళ్ళీ FB-L5 లోకి వెళ్ళండి. పర్సన్ తీసుకోండి. ఇక్కడ వరా ప్రైవేట్ లిమిటెడ్, ఎగ్జిక్యూట్. టోటల్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 3,50,000 ఉంది. 1,00,000 ఒక ఇన్వాయిస్, 2,00,000 ఒక ఇన్వాయిస్, 50,000 ఒక ఇన్వాయిస్. టోటల్ కలిపితే 3,50,000. ఓకే, ఆ కస్టమర్ ఏమైనా చేంజెస్ చేయాలి, అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ మార్చాలి, అప్పుడు XD02 వెళ్ళచ్చు.
XT02 స్లాష్ ఎన్ XT02. చూసారా వరా ప్రైవేట్ లిమిటెడ్ ఆటోమేటిక్ వచ్చింది. ఓకే ఇవ్వండి. డైరెక్ట్ గా పేమెంట్ ట్రాన్సాక్షన్ లోకి వచ్చింది. అప్పుడు మీరు ఏం చేయాలి? జనరల్ డేటాలోకి వెళ్ళాలి. ఓకే ఇప్పుడు వరా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, వరా ఐటీ సొల్యూషన్స్ పెట్టాలి. అప్సరా సర్కిల్ ఉంది, టిఆర్పి నగర్ పెడతా. అడ్రస్ మారుస్తున్నా 200. కడప తీసేస్తున్నా, ఒంగోలు ఇస్తున్నా. పిన్ కోడ్ నెంబర్ మారుస్తున్నాం. మొబైల్ నెంబర్ మారుస్తున్నా. ఒకసారి సేవ్ చేస్తున్నా. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. ఓకే నువ్వు చేసింది చేంజ్ అయినా లేదా ఎలా చూడాలి? XT03లోకి వెళ్తే జస్ట్ కస్టమర్ డిస్ప్లే వ్యూ. నువ్వు చేంజెస్ చేసి ఎడిట్ చేసుకోలేకుండా జస్ట్ నువ్వు చూడొచ్చు. XT03 ఎంటర్. చూసారా? జస్ట్ చూడొచ్చు. కర్సర్ ఇక్కడ పెట్టినా మూవ్ అవ్వదు. చూడండి, జస్ట్ ఇక్కడ పెడుతుంది కానీ ఎడిట్ అవ్వదు డేటా. కానీ డేటా అనేది ఎడిట్ అవ్వదు, మీరు గమనించాలి. తర్వాత వీటి అన్నింటినీ చూడాలంటే కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ FD10N FD10N. టోటల్ వాల్యూ వచ్చిందా? 3,50,000. డెబిట్ బ్యాలెన్స్ మనకి బ్యాలెన్స్ వ్యూ. ఓకే ఇది టోటల్ కాన్ఫిగరేషన్. ఇంకా కస్టమర్ పేమెంట్ చేయాలంటే స్టాండర్డ్ చేయొచ్చు, తర్వాత పార్షియల్ చేయొచ్చు, తర్వాత రెసిడ్యువల్ కూడా చేయొచ్చు. ఓకే సో ఒకసారి చేద్దాం, ఇది కూడా చేద్దాం. పేమెంట్ ఇప్పుడు నేను ఇన్వాయిస్ పోస్ట్ చేశాను, వీటిని క్లియర్ చేయాలి. ఓకే ఫస్ట్ నేను 50,000 అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ ని నేను టోటల్ గా క్లియర్ చేయాలనుకుంటున్నాను. థర్డ్ ఇన్వాయిస్, దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. F-28 వెళ్తున్నాం. F-28 పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ అంటారు. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ అంటారు. దీని ఏమంటారు? DZ నెంబర్ రేంజ్ ఇచ్చామో లేదో చూసుకోవాలి మనం. ఓకే లేదంటే ఎర్రర్ వస్తుంది. బ్యాంక్ తీసుకోండి. అమౌంట్ ఎంత? 50,000. వరా ఐటీ సర్వీసెస్ తీసుకోండి. పేరు మారిందో లేదు చూడండి. మారిందా ఇప్పుడు? వరా ఐటీ సొల్యూషన్స్ ముందు ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ మనకి 3 ఐటమ్స్ కనబడుతున్నాయి. ఒక ఐటమ్ మనం క్లియర్ చేస్తున్నాం. అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 3,50,000, నాట్ అసైన్డ్ 3 lakhs. ఇప్పుడు నాకు యాక్టివ్ లో ఇవి రెండు అవసరం లేదు. 1 lakh 2 lakhs నాకు కావాల్సింది 50,000 ఒకటే. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ అమౌంట్, రెసిడ్యువల్ అమౌంట్స్. ఇప్పుడు మనం చేసే స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఇవి రెండు యాక్టివ్ లో ఉన్నాయి కదా బ్లూ కలర్ లో, వాటి మీద 2 times ప్రెస్ చేస్తే బ్లాక్ అయిపోతుంది. అమౌంట్ మ్యాచ్ అయిపోయిందా? 50,50,00. సేవ్. అమౌంట్ క్లియర్ అయిపోయింది చూడండి. కావాలంటే మళ్ళీ అక్కడ వెళ్ళి చూడండి, FB L5 లో లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి, అయిపోయింది. 50,000 స్టాండర్డ్ క్లియరింగ్ అయిపోయింది. చూడాలంటే బ్యాక్ వచ్చి క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళి టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ అయిపోయిందా? DR వెండర్ ఇన్వాయిస్, DZ కస్టమర్ పేమెంట్. బ్యాక్ ఓపెన్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. ఓకే ఇంకా ఈ రెండిట్లో టోటల్ గా 3 lakhs ఉంది. ఆ 3 lakhs లో నేను ఏం చేస్తున్నానంటే 2,50,000 పార్షియల్ క్లియరింగ్ చేస్తున్నా. 2,50,000 పార్షియల్ క్లియరింగ్. ఇప్పుడు మళ్ళీ F-28 లోకి వెళ్ళండి. ఓకే
సో ఇక్కడేమో బయట ఏమో 2,50,000 ఇచ్చాను, అసైన్ ఏమో 3 lakhs అయింది, నాట్ అసైన్ 50,000 ఉంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏ అమౌంట్ క్లియర్, పూర్తిగా ఏ అమౌంట్ క్లియర్ అవుతుంది, ఏ అమౌంట్ పెండింగ్ ఉంటుందమ్మా చెప్పండి. దీంట్లో ఏది క్లియర్ అవుతుంది పూర్తిగా? ఈ 2 ఇన్వాయిసెస్ లో ఒక బిల్లు క్లియర్ అవుతుంది. ఏంటది? ఫస్ట్ దా సెకండ్? 1 lakh క్లియర్ అవుతుంది సార్. 1 lakh క్లియర్ అవుతుందా? 2 lakhs 2 lakhs క్లియర్ అవుతుంది ఒక ఇన్వాయిస్ టోటల్ గా. మరొక ఇన్వాయిస్ 1 lakh ఏదైతే ఉందో అది హాఫ్ అమౌంట్ క్లియర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ ఉంది కదా, స్టాండర్డ్ నుంచి పార్సల్ అమౌంట్ క్లిక్ చేయండి. ఆ అమౌంట్ ఆటోమేటిక్గా ఇక్కడ ఏ అమౌంట్లు ఉన్నాయో అవే ఇక్కడికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? 2 lakhs ఆల్రెడీ ఉంది, ఇంకా మనకి క్లియర్ అవ్వాల్సింది 50,000. కాబట్టి ఇక్కడ 2 times ప్రెస్ చేయండి. 1 lakh లో ఆటోమేటిక్ లెస్ అయిపోతుంది. అమౌంట్ ఎంటర్ 2,50,000, అసైన్ 2,50,000, నాట్ అసైన్ 0. సేవ్ చేయండి. ఇలా మధ్యలో మళ్ళీ ఒకసారి కొత్తగా అడుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హాఫ్ అమౌంట్ ఒకటి ఎక్స్ట్రాగా క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, అందుకోసం అడుగుతుంది, వెరిఫికేషన్ కోసం. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ సేవ్. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఎవ్రీ L5 చూడండి, లిస్ట్ రీఫ్రెష్. చూసారా, ఇంకా 50,000 ఉంది. 2 lakhs అమౌంట్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది. ఓకే, కావాలంటే చెక్ చేయండి. 2 lakhs క్లియర్ అయిపోయింది చూడండి. DRDZ, దీన్ని పార్షియల్ క్లియరింగ్ అంటారు. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫైనల్ రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఇంకా 50,000 ఉంది కదా, ఆ 50,000లో హాఫ్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు. మళ్ళీ వెళ్ళండి, F-28. $30,000 క్లియర్ చేస్తుంది. ఆ 50,000లో 30,000 క్లియర్ చేస్తున్నా. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. ఓకే, ఇప్పుడు ఈ 1 lakh లో అమౌంట్ మనం క్లియర్ చేయాలా, 50,000 లో క్లియర్ చేయాలా చెప్పండి? ఏది క్లియర్ చేయాలి? ఆ రిమైనింగ్ 50,000 అమౌంట్ 1 lakh లో ఉందా, లేదంటే ఇదే 50,000? ఏ అమౌంట్ అండి? 1 lakh లో 7 ఏ దాంట్లో ఉంది అమౌంట్? అది ఆ రిమైనింగ్ 50,000 ఎక్కడ ఉంది అమౌంట్? 1 lakh లో ఉందా, 50,000 లో ఉందా? కిలో ఉంది, దాన్ని చేస్తే అంతే ఆ? 30 అవుతుంది అంతే. ఇంటర్వ్యూలో అడుగుతారు, చెప్పాలి. ఆ 1 lakh అమౌంట్ 1 lakh లో ఉందా, లేదంటే సపరేట్ గా 50,000 పక్కకు వచ్చేసిందా? 1 lakh ఉంటుంది అనుకుంటున్నా సార్. 1 lakh లో ఉంది. 1 lakh. ఓకేనా, 1 lakh లో ఉంది. డిఆర్ లో ఉంటది, డీజెడ్ లో ఉండదు. డీజెడ్ అంటే ఆల్రెడీ క్లియర్ అయిన అమౌంట్, డిఆర్ లో ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ 2 times ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా 20,000 వచ్చేస్తుంది. అమౌంట్లు మ్యాచ్ అయినాయి. సేవ్ చేయండి. ఎగ్జిక్యూట్, లిస్ట్ రిఫ్రెష్. మీరు చూసారా, ఓన్లీ 20,000 ఉంది. ఇది డైరెక్ట్ గా క్లియర్ అయిపోతుంది. డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. కానీ 0 ఏమి ఉండదు. నో ఐటమ్స్ సెలెక్టెడ్, క్లియర్డ్ ఐటమ్స్. ఎగ్జిక్యూట్. సో టుడే అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేమెంట్స్ కూడా ఇన్కమింగ్ పేమెంట్స్, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ ఇవి కూడా క్లియర్ చేసి, ఇలాగా మీరు 1 lakh కస్టమర్స్ ఉన్నా ఇలాగే క్రియేట్ చేసుకోవాలి, ఇలాగే ప్రాసెస్ చేయాలి ఒక్కసారే. ఓకే, ఒక్కసారి చేస్తారు, తర్వాత ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. సో దీన్నే మనము అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన ఫుల్ కాన్ఫిగరేషన్ అని చెప్పుకున్నాం. ఓకే, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. శ్రీనివాస్, వీరబాబు, స్వామి, రాధిక, రజని, వెంకట్ గారు,
ఎనీ డౌట్స్? క్లియర్? యా వెంకట్ గారు ఈ రోజు చెప్పబోయే క్లాస్ నుంచి మీరు ఆర్డర్ లో ప్రాసెస్ అవ్వండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎర్రర్స్ రాకుండా. అకౌంట్స్ పేబుల్ లో ఫోర్ టాపిక్స్ చూసారు, అలాగే అకౌంట్ రిసీవబుల్ లో కూడా 4 టాపిక్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, యా ఎనీవన్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, పీడిఎఫ్ గ్రూప్ లో వేస్తానండి, అది డౌన్లోడ్ చేసుకోండి. 4 టాపిక్స్ మిక్స్ అయ్యి దాంట్లో ఉంటాయి. ఓకేనా? డన్. సో స్లోగా నిదానంగా ఒకటి నేను 3 క్రియేట్ చేశాను కస్టమర్స్, మీరు 10 మందిని చేయండి, అర్థమవుతుంది. మీరు 1, 2 చేసి చేయకుండా మినిమం 10 మందినైనా క్రియేట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే, యా డన్ గైస్.